హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు షుగర్స్ అయితే 5.7 బాగానే మెయింటైన్ అవుతున్నాయి షుగర్స్ ఈ మధ్య. అందుకని కొంచెం సేమియా ఉప్మా తీసుకుందామని అనుకుంటున్నాను. సేమియా ఉప్మా యూజువల్‌గా చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో, నాకు 30 కార్బోహైడ్రేట్స్‌కి 6 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ సరిపోతది. బట్ ఈ సేమియా ఉప్మా తిన్నప్పుడు మాత్రం సేమ్ బౌల్‌లో తీసుకున్నా కూడా నాకు అరౌండ్ 15 యూనిట్స్ పడతది. అంటే ఆల్మోస్ట్ డబల్ అనమాట. సో, అందుకనే నేను ఇలా వెజ్జీస్ యాడ్ చేస్తాను. సేమియా ఉప్మా కానీ, వైట్ రవ్వ ఉప్మా కూడా అంతే స్పైకెళ్తుంటది. ఆల్ ఆఫ్ ఏ సడన్ వితిన్ 5 మినిట్స్‌లోనే 6 నుంచి 8కి వెళ్ళిపోతది షుగర్. అంత స్పైకెళ్తుంటది. ఆ స్పైక్ మంచిది కాదు కదా! సో, అందుకనే నేను ఇట్లా వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకుంటే నాకు ఫైబర్ వల్ల అంత స్పైక్ అయితే ఖచ్చితంగా అవ్వదు. నేనే ప్రాక్టికల్‌గా ప్రూఫ్ దానికి. సో, మీరు కూడా వెజ్జీస్ యాడ్ చేసుకోండి. ఎన్ని ఉంటే అన్నీ యాడ్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి December 21, 2024. నాకు December 23rd ఐ సర్జరీ ఉంది మార్నింగ్ 7 AM. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద డయాబెటీస్. నేను ఆల్మోస్ట్ 29 ఇయర్స్ నుంచి డయాబెటీస్తో ఫైట్ చేస్తున్నా. నేను పుట్టిన 1 ఇయర్ నుంచే నాకు డయాబెటీస్ ఉంది. సో 29 ఇయర్స్ నుంచి నేను డయాబెటీస్తో ఫైట్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఆబ్వియస్గా ఆ కళ్ళు అనేవి దెబ్బతింటాయి. మనం ఎంత మెయింటైన్ చేసినా ఒక పాయింట్లో స్పైక్స్ అవుతుంటాయి, లో అవుతుంటుంది. అందుకోసమే సర్జరీ అయితే చేయాల్సిందే. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ ఐ బాగా రెస్పాండ్ అవుతుంది. బట్ రైట్ ఐ మాత్రం రీసెంట్గా బ్లీడింగ్ అయ్యింది. సో, అది ఎక్కువ అయిపోయింది బ్లీడింగ్. సో, దానివల్ల వాళ్ళు సర్జరీ చేసి బ్లీడింగ్ని రిమూవ్ చేయాలి. అది విట్రాక్టమీ సర్జరీ అని అంటారు. సో, మీరు కూడా డీటెయిల్స్ కావాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి. నేను ఇంకొక వీడియో చేస్తాను.